గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనకు 23rd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్. వాళ్ళతో పాటు రెగ్యులర్ వాళ్ళ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. చూడండి, మనం ఈ వీడియోలో ఇప్పుడు స్టేట్ అండ్ ట్రూ రోల్స్ థీరం, థర్డ్ యూనిట్కి సంబంధించిన దాంట్లో రోల్స్ థీరం, లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం, అదేవిధంగా కాచి మెయిన్ వాల్యూ థీరంకి సంబంధించిన ప్రూఫ్ని ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రూఫ్స్ని డిస్కస్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఓకే, మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే, లెట్ us start our first theorem, that is state and true Rolle's theorem. సో రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటో చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎట్లీస్ట్ వన్ పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి? రోల్స్ థీరం స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి 5 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం. అదే ఫంక్షన్ అనేది ఏ కామా బి వద్ద కంటిన్యూస్ అవుతుంది, అదే ఏ కామా బిలో డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనేది ఈక్వల్ అయితే, అంటే ఈ ఫంక్షన్ ఎట్ ఎండ్ పాయింట్స్ అనేవి ఈక్వల్ అయితే మనకు ఈ ఇంటర్వెల్లో మిడిల్లో ఏదో ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దాన్ని సి అనుకుంటే ఈ సి పాయింట్ దగ్గర ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్సియేషన్ అనేది 0 అవ్వాలని చెప్తున్నాం. ఇది స్టేట్మెంట్. సో మనం 3 థీరమ్స్కి ఈ స్టేట్మెంట్ సేమ్ ఉంటుంది. అంటే థర్డ్ థీరంకి జీ ఆఫ్ ఎక్స్ కూడా తీసుకుంటాం. సో ఫస్ట్ 2 థీరమ్స్కి అయితే ఈ 3 లైన్స్ సేమ్. ఈ థర్డ్ కండిషన్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, రోల్స్ థీరంలో ఏముంది చూడండి మళ్ళీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే సి బిలాంగ్స్ టు ఏ కామా బి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ సి దగ్గర గివెన్ ఫంక్షన్ డెరివేటివ్ అనేది 0 అవుతుంది అని చెప్తున్నాం. సో దీని ప్రూఫ్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ప్రూఫ్ ఆఫ్ రోల్స్ థీరం. సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి అన్న. ఈ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ 2 కేసులని మనం డైరెక్ట్గా రాసుకుంటాం. ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా డిఫరెన్షియబుల్ అవుతుందా చెక్ చేయకుండా మనం డైరెక్ట్గానే రాస్తాం అన్నమాట. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇంట్లో కొన్ని థీరమ్స్ ఉన్నాయి, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని. ఓకే, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ అనేవి బౌండెడ్ అవుతుంది. మనకు ఫస్ట్ యూనిట్లో థీరమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ థీరమ్ని బేస్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్. సో ఇది బౌండెడ్ అయ్యింది అంటే దానికి లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఒక ఫంక్షన్ ఎప్పుడు బౌండెడ్ అవుతుంది? ఇది బౌండెడ్ అయ్యింది అంటే దానికి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుంది. అంటే ఒక మినిమం ఒక మ్యాక్సిమం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదే ఇక్కడ రాష్ట్రం. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అటైన్స్ ద మ్యాక్సిమం అండ్ మినిమం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఈ మ్యాక్సిమం మినిమం ఈక్వల్ అయితే ఒక కేసు వస్తుంది, ఈ మ్యాక్సిమం మినిమం ఈక్వల్ కాకుండా డిఫరెంట్గా ఉంటే సెకండ్ కేసు వస్తుంది. ఈ 2 కేసులలో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయగలగాలి రోల్స్ థీరాన్ని. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం స్టార్ట్ చేసినాం? స్టార్టింగ్లో ప్రూఫ్లో ఏం రాస్తున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్. ఎందుకు? ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ కాబట్టి. ఇది బౌండెడ్ అయ్యిందంటే దీనికి ఒక మ్యాక్సిమం ఒక మినిమం ఉండాలి. సో కేస్ 1ని చూద్దాం. ఇఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆర్ ఈక్వల్, ఓకే, ఇఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ బికమ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటున్నాం. చూడండి, ఇక్కడ ఇది వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ పైన మనం ఇక్కడ ఫస్ట్ 2 తీసుకుందాం. సో ఇక్కడ 4 అనుకుందాం. సో 2 వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 వాల్యూ కూడా 4 వచ్చింది. నెక్స్ట్ ఎందుకు మ్యాక్సిమం మినిమం ఈక్వల్ అంటున్నాం కదా, అంటే ఇది ఇట్లా ఫ్లక్చువేట్ అవ్వద్దు. ఫ్లక్చువేట్ అవ్వకుండా ఏ విధంగా ఉండాలి? మరి స్ట్రేట్గా ఉండాలి. మ్యాక్సిమం మినిమం అనేవి ఈక్వల్ కాబట్టి లైన్ స్ట్రేట్గా ఉండాలి. కొంచెం పైనకి వెళ్ళినా కొంచెం కిందికి వెళ్ళినా మ్యాక్సిమం మినిమం ఉన్నట్టు. అంటే
2కి 4 వస్తుంది, 3కి 4 వస్తుంది, 4కి 4, 5కి 4. ఈ విధంగా మనం ఏ నెంబర్ని తీసుకున్నా కూడా ఎక్స్ యాక్సిస్ పైన మనకు లైన్ మాత్రం స్ట్రైట్గా వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ని f(x) k అనుకుంటే సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, f' అనేది 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఏంటి, మరి ఎక్స్ ఎక్కడ ఉంది, ఎక్స్ ఏకి బీకి మిడిల్లోనే ఉంది. సో మనం అకార్డింగ్ టు ద థీరం సి అనే ఒక పాయింట్ని తీసుకుంటే సి బిలాంగ్స్ టు ఏ కామా బి అయితే f' అనేది 0 అవుతుంది. అంటే ఈ సి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. f' ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి మనకు కేస్ 1కి సంబంధించిన గ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ టు కేస్ 2. If maximum and minimum values are different, that is suppose f(x) is maximum at c. ఇప్పుడు ఏమంటున్నాం, మ్యాక్సిమం మినిమం వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నాం. అంటే ఈ ఇచ్చిన ఫంక్షన్ అనేది సి అనే పాయింట్ దగ్గర మ్యాక్సిమం అయితే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని మనకు టోటల్గా సెకండ్ కేస్ టోటల్ థీరం అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. సి దగ్గర మ్యాక్సిమం అన్నాం కాబట్టి గ్రాఫ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది సి అయితే ఇది f(c) అవుతుంది. సో ఈ మధ్య డిస్టెన్స్ ఎంతో కొంత ఉండాలి, దాన్ని మనం h అనుకుందాం. సో థీరం ప్రూవ్ చేయడం కోసం ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని h అనుకుందాం. సి నుంచి ఇక్కడ సైడ్ వస్తుంది కాబట్టి ఇది c ప్లస్ h అవుతుంది. సి నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది c మైనస్ h అవుతుంది. సో c ప్లస్ h అంటే ఇది f(c) ప్లస్ h, f(b) ప్లేస్లో f(c) ప్లస్ h రాస్తున్నాం. సి మైనస్ అంటే f(c) మైనస్ h. సో ఈ గ్రాఫ్తోనే మొత్తం మనకు టోటల్ థీరం అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఇది మ్యాక్సిమం, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. రోజ్ థీరంలో ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇది మినిమం, ఈ రెండు మినిమం అనమాట. సో మనం ఆల్వేస్ మ్యాక్సిమం మైనస్ మినిమం చేస్తే ఏమొస్తుంది, మనకు పాజిటివ్ వస్తుంది. కానీ మినిమం మైనస్ మ్యాక్సిమం చేస్తే నెగిటివ్ వస్తుంది. మినిమం మైనస్ మ్యాక్సిమం చేస్తే నెగిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం బై సీయింగ్ దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని చూసి మనం 2 ఫంక్షన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ 2 ఫంక్షన్స్ ఏంటో చూడండి ఇక్కడ. హియర్ f(c) ప్లస్ h మైనస్ f(c) అండ్ f(c) మైనస్ h మైనస్ f(c). అంటే f(c) ప్లస్ h మైనస్ f(c), f(c) మైనస్ h మైనస్ f(c). అంటే మినిమం మైనస్ మ్యాక్సిమం, మినిమం మైనస్ మ్యాక్సిమం చేస్తే మనకి ఏమొస్తాయి ఆన్సర్స్, నెగటివ్ వస్తాయి. మినిమం మైనస్ మ్యాక్సిమం ఆల్వేస్ నెగిటివ్. సో f(c) ప్లస్ h మైనస్ f(c), f(c) మైనస్ h మైనస్ f(c) బోత్ ఆర్ నెగటివ్. ఓకే, ఇక్కడ తీసుకున్న మనం ఈ h వాల్యూ అనేది స్మాలెస్ట్ వాల్యూ అనమాట. వెరీ స్మాల్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. ఓకేనా. ఈ రెండు ఇప్పుడు నెగిటివ్ అని తెలిసింది. ఇంకా నుంచి చూడండి. సో మనం ఇప్పుడు ఈ 2కి హెచ్తో డివైడ్ చేద్దాం. అంటే 2 కేసెస్ రావాలి మనకు, ఒకటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేస్ కావాలి. ఎందుకంటే ఇది మనకు డిఫరెన్షియబుల్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారంగా మనం తీసుకొని వస్తాం అనమాట. డిఫరెన్షియబుల్ ఫంక్షన్ బై యూజింగ్ లిమిట్ ఫార్ములా అనమాట. ఇది ఆ ఫార్ములా ప్రకారం దీన్ని తీసుకొని వస్తాం. ఓకేనా. చూడండి, f(c) ప్లస్ h మైనస్ f(c) అనేది నెగిటివ్, అంటే న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ పాజిటివ్తో డివైడ్ చేసినాం అనుకోండి. సో నెగిటివ్ బై పాజిటివ్ మనకు ఆల్వేస్ నెగిటివే వస్తుంది. నెగిటివ్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కన్నా తక్కువ ఉంటుంది. సో f(c) ప్లస్ h మైనస్ f(c) బై h వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో న్యూమరేటర్ నెగిటివ్ అన్నాం. సో డినామినేటర్ని నెగిటివ్ hతో డివైడ్ చేస్తే నెగిటివ్ బై నెగిటివ్ ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ వీ హ్యావ్ టు అప్లై లిమిట్ హ్యాస్ ఫర్ h టెన్స్ టు 0. h టెన్స్ టు 0 లిమిట్ అప్లై చేస్తే 2 ఫంక్షన్స్కి లిమిట్ h టెన్స్ టు 0 f(c) ప్లస్ h మైనస్ f(c) బై h ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లిమిట్ h టెన్స్ టు 0 f(c) మైనస్ h మైనస్ f(c) బై మైనస్ h ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, ఇది మనకు రైట్ హ్యాండ్ డెరివేటివ్. మనకి ఇంటర్లో ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఉందన్నమాట. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, డెరివేటివ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అయితేనే ఇక్కడ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇక్కడ ఒకటే ఒక కేసులో మాత్రమే ఈక్వల్ అవుతున్నాయి. చూడండి,
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ టు 0 ఉన్న కేసులో మాత్రమే ఈక్వల్ అవుతున్నాయి. రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎప్పుడు ఈక్వల్ అవుతున్నాయి అంటే ఓన్లీ 0 కేసులో మాత్రమే ఈక్వల్ అవుతున్నాయి. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 192 మనం ఏం రాయొచ్చు, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఇఫ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అయినాయి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇక్కడ ఈ సి ఎక్కడుంది అంటే బిలాంగ్స్ టు ఏ కామా బిలో ఉందని చెప్తామన్నమాట. ఓకేనా. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇది రోల్స్ థీరం ప్రూఫ్ అనమాట. దీనికి మనం జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో, దాన్ని కూడా చూడండి. సో జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రోల్స్ థీరం అంటే ఇది జియోమెట్రికల్గా ఏ విధంగా డిఫైన్ చేస్తాం అన్నది జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. సో మనం ఇక్కడ సెకండ్ కేసులో తీసుకున్న డయాగ్రామ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సి దగ్గర మనం ఇట్లా లైన్ని డ్రా చేస్తే ఈ లైన్ అనేది ఈ ఫంక్షన్కి ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ అవుతూ ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. రైట్, ఈ లైను అనేది ఫంక్షన్కి ట్యాంజెంట్ అయ్యి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్లో ఏం రాస్తామంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఏ కామా బి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అండ్ ఏ కామా బి such that f of a is equal to f of b అయినప్పుడల్లా there exists at least one point on the graph f. There exists at least one point on the graph where the tangent is parallel to x axis, where the tangent is parallel to x axis. Okay, so ఇది geometrical interpretation, right? Geometrical interpretation మళ్ళీ చూడండి. If f is continuous on a comma b, differentiable on a comma b such that f of a is equal to f of b, f of a is equal to f of b, then there exists a point c, then there exists a point on the graph that is c. There you will find a tangent. This tangent is always parallel to this x axis, right? ఓకే, ఇది రోల్స్ థీరం, దాని జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు రోల్స్ థీరం పైన ఒక ప్రాబ్లమ్ని చూద్దాం, ఏ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతారు అన్నది. సో వెరిఫై రోల్స్ థీరం ఇన్ -1, for the function f of x is equal to x square. So given f of x equal to x square అనేది ఒక పాలినామియల్. we know every polynomial is continuous and differentiable. ఓకేనా, ఎవ్రీ పాలినామియల్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అండ్ -1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ -1, ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఏ అంటే ఈ -1, బి అంటే ఈ +1 అనమాట. సో ఎఫ్ ఆఫ్ -1 అంటే -1² x² కాబట్టి 1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1² 1 వస్తుంది. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. సో రోల్స్ థీరం ప్రకారం ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, 3 కేసెస్ని సాటిస్ఫై చేస్తుంది గివెన్ ఫంక్షన్. ఎస్, గివెన్ ఫంక్షన్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం. ఆల్ ద కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అక్కడ సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కండిషన్. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏ విధంగా వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో సిని రీప్లేస్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2c వచ్చింది. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఈ రెండుటి నుంచి 2c ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. సో సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ 0 ఎక్కడ ఉంది అంటే -1కి 1 మధ్య ఉంది. ఎస్, ద రోల్స్ థీరం వెరిఫైడ్. సో ఇది రోల్స్ థీరానికి సంబంధించిన ప్రూఫ్, ఒక ఎగ్జాంపుల్ అనమాట. నౌ కమింగ్ టు సెకండ్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. సో ఇది నెక్స్ట్ ప్రూఫ్. ఈ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం వచ్చినట్లయితే మనకు కాషీస్ మెయిన్ వాల్యూ థీరం కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ కాదు, మొత్తానికి సేమ్ ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, అక్కడ 2 ఫంక్షన్ తీసుకుంటాం, జీ ఆఫ్ ఎక్స్ కూడా. సో దాన్ని డిస్కస్ చేసే ముందు లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరంని చూడండి. సో స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో స్టేట్మెంట్ చూడండి,
if f of x is a function of variable x such that f of x is continuous on a comma b, f of x is differentiable on a comma b. ముందే చెప్పినాం కదా మనం ఈ 3 ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది స్టేట్మెంట్ అని. దెన్ దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు a comma b such that. ఇక్కడ వరకు మనకు రోల్స్ థియరంకి లెగ్రాంజెస్ థియరంకి సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే f డాష్ ఆఫ్ c చేంజ్ అవుతుంది. రోల్స్ థియరంలో f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇక్కడ మాత్రం f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని రాయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థియరం అంటున్నాం. సో లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ such that f of x is continuous on a comma b, f of x is differentiable on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c is equal to f of b minus f of a by b minus a అని రాయడం జరిగింది. ఓకేనా? సో ప్రూఫ్లోకి వచ్చేద్దాం. we know f of x is continuous on a comma b. సో మనం క్వశ్చన్లోనే డైరెక్ట్గా ముందు f of xని కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్గా అనుకుంటున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా ఒక పాలినామియల్ని డిఫైన్ చేసుకుందాం, అది ఎక్స్. ఓకే, ఎవ్రీ పాలినామియల్ ఇస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అన్నాం కాబట్టి మనకు ఈ ప్రూఫ్కి ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో మనకి ఎక్స్ అనే పాలినామియల్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందు ఆ ఎక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. లెట్ us టేక్ x which is continuous and differentiable on any interval a comma b. So let us define a new function, that is capital F of x is equal to small f of x plus a x. ఇక్కడ a అనేది కాన్స్టెంట్. దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ రోస్ థియరం. మన రోస్ థియరాన్ని యూజ్ చేసుకొని ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మనకు ఈ టోటల్ లెగ్రాంజెస్ థియరంకి మెయిన్గా మనం డిఫైన్ చేసుకునే ఫంక్షన్ ఇది ఒక్కటే. ఈ ఒక్క ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవడం గుర్తుంటే టోటల్ థియరం అనేది మనకు వస్తుందన్నమాట. సో చూడండి, ఈ ఫంక్షన్కి మనం ఇప్పుడు రోల్స్ థియరంని అప్లై చేయాలి. ఇప్పుడు రోల్స్ థియరంకి ఒక ప్రాబ్లం చేసినాం కదా, ఆ ప్రాబ్లం ఏ విధంగా చేశామో ఆ ప్రాబ్లంకి మనం యూజ్ చేసిన కండిషన్స్ అన్నీ ఇక్కడ ఈ ఫంక్షన్కి యూజ్ చేస్తే మనకు లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థియరం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అన్నాం, ఎక్స్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అన్నాం. అంటే ఏఎక్స్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. టోటల్ ఆర్హెచ్ఎస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయిందంటే ఎల్హెచ్ఎస్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. చూడండి, we know f of x comma ax are continuous and differentiable, then f of x plus ax is also continuous and differentiable. ఎందుకు మాట్లాడుతున్నాం ఈ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ గురించి అంటే రోల్స్ థియరంలో మనకు ఫస్ట్ కండిషన్ అనేది ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ కావాలి, సెకండ్ కండిషన్ అనేది డిఫరెన్షియబుల్ అవ్వాలి. సో ఇది మొత్తం కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అవుతుంది, డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి. ఓకే, సో ఇక్కడ ఏ కావాలి కదా మనకు, ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వేర్ ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్ టు బి డిటర్మైన్డ్ బై యూజింగ్ థర్డ్ కండిషన్ ఆఫ్ రోల్స్ థియరం, దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ స్మాల్ ఎఫ్ ఆఫ్ గురించి మాట్లాడట్లేదు మనం, క్యాపిటల్ ఎఫ్కి మాత్రం రోల్స్ థియరాన్ని అప్లై చేస్తున్నాం. క్యాపిటల్ ఎఫ్కి రోల్స్ థియరాన్ని అప్లై చేస్తే మనకు స్మాల్ ఎఫ్లలో లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థియరం ప్రూఫ్ వస్తుందన్నమాట. సో రోల్స్ థియరంలో థర్డ్ కేసు ఏంటి? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం, అది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లస్ స్మాల్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ క్యాపిటల్ ఏ స్మాల్ బి. ఎక్స్ ప్లస్లో స్మాల్ ఏలు తర్వాత స్మాల్ బీలు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత మనకు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ సైడ్ పంపించండి, ఈ ఏబీని ఇక్కడ సైడ్ పంపించండి. సో ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మైనస్ క్యాపిటల్ ఏ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ మైనస్ ఏని కామన్ తీసుకుంటే మైనస్ ఏ ఆఫ్ బి మైనస్ ఏ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్, దాని నుండే మనం ఇది రెండు రాయడం జరిగింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏని ఇక్కడ సైడు, ఈ క్యాపిటల్ ఏ బీని ఇక్కడ సైడ్ పంపిస్తున్నాం. ఇక్కడ మైనస్ ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంటుంది.
ఫైనల్గా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, రోల్స్ థీరం ప్రకారం కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అయ్యింది. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం, దెన్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ మనము ఈ సెకండ్ ఈక్వేషన్ని గుర్తుంచుకోండి, సెకండ్ ఈక్వేషన్ని. సో మనకు కావాల్సిన థీరం ఆర్హెచ్ఎస్ వచ్చేసింది, ఈ ఎల్హెచ్ఎస్ మాత్రం రాలేదు. ఈ ఎల్హెచ్ఎస్ కోసం మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి అనే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే రోల్స్ కండిషన్ని యూజ్ చేసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఆల్రెడీ వీ డిఫైన్డ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్. కొందరు ఏ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు, ఏ ఆఫ్ ఎక్స్ అని రాసి ఇది ఫంక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ బ్రాకెట్ పెట్టకూడదు షూర్గా, కంపల్సరీగా ఏ ఎక్సే రాయాలి, ఏ ఆఫ్ ఎక్స్ రాయొద్దు, తప్పు అవుతుంది. ఏ ఆఫ్ ఎక్స్ రాస్తే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఏ ఆఫ్ ఎక్స్ కూడా ఒక ఫంక్షన్ అవుతుంది. సో ఏఎక్స్ అంటే ఇది ఫంక్షన్ కాదు, ఎక్స్ అనేది పాలినామియల్, ఏ అనేది కాన్స్టెంట్. సో ఏ ఆఫ్ ఎక్స్ అని రాయొద్దు, ఏఎక్సే రాయాలి. సో ఇది మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయ్యింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అయ్యింది. కాబట్టి బై రోల్స్ థీరం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ capital F dash of C is equal to 0. From equation number 1 we given capital F of x is equal to f of x plus ax. Differentiate on both sides, then f dash of x equal to small f dash of x plus a. We need f dash of c. So if you substitute in place of x c, you will get f dash of c is equal to f dash of c plus a. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 0 కదా, ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయ్యింది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3ని గమనించండి, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ ఏ ఉంది, అంటే ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ అయినాయి. సో ఆర్హెచ్ఎస్ వీ కెన్ ఈక్వేట్. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకే, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అండ్ ప్రూవ్డ్. ఇది లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరంకి సంబంధించింది. మొత్తం లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అనేది రోల్స్ థీరం పైన మనం డిఫైన్ చేసుకునే ఫంక్షన్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లర్న్ దిస్ 3 థీరమ్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 3 థీరంలో ఒక థీరం కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో మనకు కాచి మెయిన్ వాల్యూ థీరంకి జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ లేదు, కానీ ఈ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరంకి జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరం అడిగినా, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అడిగినా మీరు జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. సో చూడండి, దీని జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉంది అంటే, చూడండి, జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. ద మెయిన్ వాల్యూ థీరం టెల్స్ us that a differentiable function on a comma b must be somewhere have its derivative is equal to the slope of the line joining the points a comma f of a and b comma f of b అని చెప్తుంది అనమాట. అంటే ఈ మెయిన్ వాల్యూ థీరం మనకి ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి మధ్య ఉండే ప్రతి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్తుంది. దాని డెరివేటివ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, ఆ ఫంక్షన్కు ఉన్న ఈ ఎండ్ పాయింట్స్తో వచ్చే ఒక లైన్ యొక్క స్లోపే మనకు ఆ ఫంక్షన్ డెరివేటివ్ అవుతుందని మనకు జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్తుంది. చూడండి, ద మెయిన్ వాల్యూ థీరం టెల్స్ us that differentiable function on a comma b must be somewhere have its derivative and is equal to the slope of a line joining the points a comma f of a, b comma f of b. So slope of a line formula y2 minus y1 by x2 minus x1, that is f of b minus f of a by b minus a అనమాట. సో చూడండి, అసలు ఈ పాయింట్స్ ఏ విధంగా వచ్చినాయి అన్నది చూడండి. సో ఇక్కడ ఏ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది, ఈ పాయింట్ ఏమవుతుందంటే ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ బి తీసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ బి అవుతుంది, పాయింట్ బి కామా ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో ఈ లైన్ స్లోపే మనకి ఇక్కడున్న ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవుతుందని చెప్తున్నది లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుందని లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్తుందన్నమాట. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ అప్ టు ఇయర్. నౌ సి కాషీ మెయిన్ వాల్యూ థీరం. సో స్టేట్ అండ్ ట్రూ కాషీస్ మెయిన్ వాల్యూ థీరం.
ఇఫ్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్, ఇక్కడ మనం టూ ఫంక్షన్ తీసుకుంటాం. సో లెగ్రాంజెస్కి వన్ ఫంక్షన్ తీసుకున్నాం, రోల్స్కి వన్ ఫంక్షన్ తీసుకున్నాం, కానీ కాషి మీన్ వాల్యూ థియరంకి టూ ఫంక్షన్ తీసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇఫ్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి, ఇఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. ఇక్కడ ఈ డినామినేటర్లు రెండు నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, అందుకోసమే మనం g dash of x నాట్ ఈక్వల్ టు 0 అని ముందుగానే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు ఇవి 0లో అయితే సంథింగ్ బై 0 ఇన్ఫైనైట్ అవుతుంది, అన్డిఫైన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఫంక్షన్ స్టేట్మెంట్ని మళ్ళీ చూడండి. ఇఫ్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, differentiable on a comma b, g dash of x not equal to 0 on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. Okay, so proof here g of b minus g of a should not equal to 0. Okay, consider a function capital F of x defined by capital F of x is equal to a into g of x. ఇక్కడ g of x అని రాయొచ్చు. ఇక్కడ టూ ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుంటున్నాం. సో మనం లెగ్రాంజెస్కి కాచెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఏఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, అంతే డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మనము డిఫైన్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ స్మాల్ జీ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ బోత్ ఫంక్షన్స్ అనేవి కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతాయి. అంటే ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఆర్హెచ్ఎస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయింది కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుందని రాయడం జరుగుతుంది. ఇందుకు దీన్ని కూడా మనం రోల్స్ థియరాన్ని అప్లై చేస్తాం. మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్కి రోల్స్ థియరాన్ని అప్లై చేస్తే మన కాషి మీన్ వాల్యూ థియరం వస్తుంది. సో డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఏ విధంగా ఉండాలన్నది ఇంపార్టెంట్. అక్కడ ఏ ఇంటూ ఎక్స్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఉంటుంది. Okay, therefore first condition of Rolle's theorem, capital F of x is continuous on a comma b, capital F of x is differentiable on a comma b, where a is a constant. మనం a into g of x అనుకున్నాం కదా, అక్కడ ఉన్న a అనేది a is a constant to be determined by equating f of a and f of b. అదే Rolle's theorem థర్డ్ కండిషన్ అనమాట. f of a is equal to f of b. Capital F of a అంటే స్మాల్ f of a ప్లస్ క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ జీ ఆఫ్ ఏ. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇంటూ స్మాల్ జీ ఆఫ్ బి అనమాట. ఓకే, ఈ ఎఫ్ ఆఫ్ బిని ఇక్కడ సైడ్ తీసుకొని వస్తే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. ఏ ఇంటూ జీ ఆఫ్ ఏని ఇక్కడ సైడ్ తీసుకొస్తే ఏ ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఏ అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ని కామన్ తీస్తున్నాం, మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ కామన్ తీస్తే జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా, సో మనకు ఏ కావాలి, మైనస్ ఏ కావాలి కాబట్టి ఈ మైనస్ని ఇక్కడ సైడ్ పంపిస్తే మైనస్ ఏ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ బి బై ఈ మొత్తం టర్మ్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని రాయడం జరిగింది. సో ఇక్కడ మనకు సేమ్ ఇంతకుముందులానే ఆర్హెచ్ఎస్ పార్ట్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ పార్ట్ రావాలి అంటే రోల్స్ థియరం థర్డ్ కండిషన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. So therefore f of x satisfies all the conditions of Rolle's theorem, then there exists c belongs to a comma b such that f dash of c is equal to 0 అనమాట. ఇది Rolle's theorem యొక్క ప్రాపర్టీ. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏ విధంగా వస్తుంది, మనం ఈక్వేషన్ 1లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం కదా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని. దాన్ని డిఫరెన్సియేషన్ చేద్దాం. సో అక్కడ ఎక్స్కి 1 అయింది కాబట్టి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ టర్మ్ రాకుండా ఏ మాత్రమే వచ్చింది లెగ్రాంజెస్లో. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లే ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ స్మాల్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అయింది. ఇప్పుడు మనకు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ సి కావాలి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అని తెలుసు కాబట్టి ఎక్స్ ప్లస్లో 0ని రీప్లేస్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయింది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్లో 0ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ సిని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అవుతుంది. ఇక్కడ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయింది. మైనస్ ఏ ఏమవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఈ జీ డాష్ ఆఫ్ సి ఇక్కడ వస్తే
ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి అవుతుంది. సో ఈక్వేషన్స్ ఇక్కడ గమనించండి 2 and 3ని ఈక్వేషన్ 2లో మనకు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ రావడం జరిగింది. ఈక్వేషన్ 3లో ఏమొచ్చింది మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి రాయడం జరిగింది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఇఫ్ ఎల్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్ దెన్ యూ కెన్ ఈక్వేట్ ఆర్హెచ్ఎస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏని రాయడం జరిగింది. హెన్స్ ద థీరం. సో ఇది కాషిస్ మెయిన్ వాల్యూ థీరంకి సంబంధించిన ప్రూఫ్. ఈ వీడియోలో మొత్తం నేను రోల్స్ థీరం దానిపైన ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రాబ్లం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినానో మీకు అర్థమై ఉండాలి ఈ పాటికే. ఎందుకంటే లెగ్రాంజెస్ థీరంకి కాషిస్ మెయిన్ వాల్యూ థీరంకి మనం రోల్స్ థీరం ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామో అదే విధంగా మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ని సాల్వ్ చేస్తే లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం కాషిస్ మెయిన్ వాల్యూ థీరం రావడం జరుగుతుంది. అందుకోసం అక్కడ ప్రాబ్లమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం మనకు 4 టాపిక్స్ వచ్చినాయి. ఒకటి రోల్స్ థీరం పైన ప్రాబ్లం, లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం, కాషిస్ మెయిన్ వాల్యూ థీరం. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి చూసిరనే అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.